ముందుగా 'వహ' అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే 'వహ' అనగా అతడు లేదా ఆమె. ఇప్పుడు మనం 'వహ' అనే సబ్జెక్ట్‌ని మేల్‌గా తీసుకుందాం. ఈ వీడియో ద్వారా మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్‌ని నేర్చుకోబోతున్నాం. అయితే మొదటగా సకారాత్మక వాక్య, నకారాత్మక వాక్య, ప్రశ్నవాచక వాక్య, అలాగే నకారాత్మక ప్రశ్నవాచక వాక్య. ఇవి 4 విధాలుగా మనం నేర్చుకుందాం. ప్రెజెంట్ కంటిన్యూ, పాస్ట్ కంటిన్యూ, ఫ్యూచర్ కంటిన్యూ ఈ 3 టెన్సెస్‌లో వాక్య నిర్మాణాన్ని చూద్దాం. జాన్ వెర్బ్‌ని తీసుకుని ప్రెజెంట్‌లో అఫర్మేటివ్ సెంటెన్స్ చూద్దాం. అయితే ప్రెజెంట్‌లో చూసినట్లయితే వహ జా రహా హై, అతడు వెళుతూ ఉన్నాడు. హీ ఈజ్ గోయింగ్. వహ జా రహా హై అనే వాక్యాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం? ప్రస్తుత కాలంలో అంటే ప్రజెంట్లో ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులకి ఈ ప్రజెంట్ కంటిన్యూని ఉపయోగిస్తుంటాం. అయితే ఇప్పుడు అతను వెళుతూ ఉన్నాడు. అబ్ వహ జా రహా హై, అబ్ కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ సింపుల్గా చూసినట్లయితే వహ జా రహా హై, అతను వెళుతూ ఉన్నాడు. ఇదే వాక్యాన్ని పాస్ట్లో చెప్పాలనుకున్నట్లయితే వహ జా రహా తా. ప్రజెంట్లో హై ఉపయోగిస్తాం, ఇక్కడైతే రహా తా ఉపయోగిస్తుంటాం. వహ జా రహా తా, అతను వెళుతూ ఉండెను. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? జరిగిపోయిన కాలంలో దీన్ని ఉపయోగిస్తుంటాం. అంటే నిన్న కావచ్చు, ఇంతకు ముందు కావచ్చు. అతను వెళుతూ ఉండెను అని చెప్పాలనుకున్నప్పుడు వహ జా రహా తా అని ఉపయోగిస్తుంటాం. అయితే ఫ్యూచర్లో ఇదే వాక్యాన్ని చెప్పాలనుకున్నట్లయితే వహ జా రహా హోగా, అతను వెళుతూ ఉంటాడు. భవిష్యత్తులో వెళుతూ ఉంటాడు, అతను వెళుతూ ఉంటాడు. వహ జా రహా హోగా, వహ ఖా రహా హోగా, అతను తింటూ ఉంటాడు. వహ లా రహా హోగా, అతను తెస్తూ ఉంటాడు. ఈ విధంగా చెప్పవచ్చు. టోటల్గా 3 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూలో వహ జా రహా హై, రహా హై. పాస్ట్లో అయితే వహ జా రహా తా. ఫ్యూచర్ అయితే వహ జా రహా హోగా, రహా హోగా. అంటే రహా హై, రహా తా, రహా హోగా. ఈ విధంగా 3 విధాలుగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ 3 సెంటెన్స్ అఫర్మేటివ్లో నేర్చుకున్నాం. అయితే ఈ అఫర్మేటివ్తో పాటు నెగిటివ్ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే సందర్భం అనేది నెగిటివ్ కావచ్చు, లేదంటే అఫర్మేటివ్ కావచ్చు. 2 విషయాల్లో కూడా మనకి తెలిసి ఉండాలి. నెగిటివ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వహ నహీ జా రహా హై, అతను వెళ్ళటం లేదు, లేదా అతను వెళుతూ ఉండడం లేదు. ఈ 2 విధాలు కూడా చెప్పవచ్చు. ఇది ప్రజెంట్ సంబంధించింది. అయితే పాస్ట్ తీసుకున్నట్లయితే వహ నహీ జా రహా తా, అతను వెళుతూ ఉండలేదు. వెళుతూ ఉండెను అని చెప్పాలనుకున్నట్లయితే వహ జా రహా తా. అలాగే ఫ్యూచర్ చూసినట్టయితే కనుక వహ నహీ జా రహా హోగా, అతను వెళుతూ ఉండడు. భవిష్యత్తులో అతను వెళుతూ ఉండడు అని చెప్పే సందర్భంలో వహ నహీ జా రహా హోగా అని ఉపయోగిస్తూ ఉంటాం. అఫర్మేటివ్, నెగిటివ్ 2 కంప్లీట్ అయినవి. ఇప్పుడు ఇంట్రాగేటివ్ చూద్దాం. ఇంట్రాగేటివ్ చూసినట్లయితే ఇంట్రాగేటివ్లో మనం ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటాం. పనులు జరుగుతున్నాయా అని అడగటానికి ఇవి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అతను వెళుతూ ఉన్నాడా? క్యా వహ జా రహా హై, క్యా వహ జా రహా హై, అతను వెళుతూ ఉన్నాడా? ఇది ప్రస్తుతం అతను వెళుతూ ఉన్నప్పుడు అడుగుతుంటాం. పాస్ట్లో చూసినట్టయితే క్యా వహ జా రహా తా, అతను వెళుతూ ఉండెనా? ఫ్యూచర్ కంటిన్యూ అబ్జర్వ్ చేసినట్టయితే క్యా వహ జా రహా హోగా, అతను వెళుతూ ఉంటాడా? ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చాలనుకున్నట్లయితే అఫర్మేటివ్ సెంటెన్స్ తీసుకుని ఉదాహరణకు వహ జా రహా హై, అతడు వెళుతూ ఉన్నాడు. వహ జా రహా హై అనే వాక్యానికి ముందుగా క్యా యాడ్ చేసినట్టయితే క్యా వహ జా రహా హై, అతను వెళుతూ ఉన్నాడా? ఈ విధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ చూద్దాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూలో క్యా వహ నహీ జా రహా హై, అతను వెళ్ళటం లేదా? పాస్ట్ కంటిన్యూలో అబ్జర్వ్ చేసినట్టయితే క్యా వహ నహీ జా రహా తా, అతను వెళుతూ ఉండలేదా? ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ కంటిన్యూలో చూసినట్టయితే క్యా వహ నహీ జా రహా హోగా, అతను వెళుతూ ఉండడా? ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. టోటల్గా టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూలో ఎవ్రీ సెంటెన్స్ అనగా ఇక్కడ 4 సెంటెన్స్లో సెంటెన్స్ ఎండింగ్లో రహా హై అని వస్తూ ఉంటుంది. అలాగే పాస్ట్ టెన్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే రహాత, ఈ 4 సెంటెన్స్ పాస్ట్ సంబంధించి రహాత అనే విధంగా వస్తుంది. ఫ్యూచర్ కంటిన్యూలో సెంటెన్స్ ఎండింగ్లో రహా హోగా అనే విధంగా యాడ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూ టెన్సెస్ సంబంధించి ఏ టెన్స్ కానివ్వండి, అంటే ప్రజెంట్ కానివ్వండి, పాస్ట్ కానివ్వండి, ఫ్యూచర్ కానివ్వండి, ఈ 3 టెన్సెస్లో కూడా కంటిన్యూలో మనకి రహా
వెర్బ్ ప్లస్ రహా అనేది యాడ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ప్రజెంట్ అయితే రహా హై, పాస్ట్ అయితే రహాత, ఫ్యూచర్ అయితే రహా హోగా ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది సెంటెన్స్. అలాగే ఫ్యూచర్ చూసినట్టయితే వహ జాయేగా, అక్కడ సెంటెన్స్ ఎండింగ్లో ఏగా యాడ్ అయింది. అలాగే కంటిన్యూ అయితే కనుక వహ జారహా హోగా, ఇక్కడ కంటిన్యూలో హోగా యాడ్ అవుతుంది. ఏగా హోగా ఈ రెండు డిఫరెన్స్ ఉంటుంది. వహ అనే సబ్జెక్ట్ని ఫీమేల్గా తీసుకున్నట్లయితే ప్రజెంట్ కంటిన్యూలో వహ జా రహీ హే, ఆమె వెళుతూ ఉన్నది. ఆమె ఇప్పుడు వెళుతూ ఉన్నది కనుక ప్రజెంట్ కంటిన్యూగా ఉపయోగిస్తాం. అలాగే పాస్ట్ అయితే కనుక వహ జా రహీ థీ, జా రహీ థీ, ఆమె వెళుతూ ఉండెను. ఆమె భవిష్యత్తులో వెళుతూ ఉంటుందని చెప్పాలనుకున్నట్లయితే వహ జా రహీ హోగి, ఆమె వెళుతూ ఉంటుంది. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 3 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మొదటి సెంటెన్స్లో రహీ హే, రెండో సెంటెన్స్లో రహీ థీ, మూడో సెంటెన్స్లో రహీ హోగి. వాహన సబ్జెక్టు ఫీమేల్ అయినట్లయితే ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే వాహన సబ్జెక్టు మేల్ తీసుకున్నట్లయితే సెంటెన్స్ ఎండింగ్లో రహా హై, రహాత, రహా హోగా అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్లో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూలో వహ నహీ జా రహీ హే, ఆమె వెళ్ళటం లేదు. పాస్ట్లో అయితే వహ నహీ జా రహీ థీ, ఆమె వెళుతూ ఉండలేదు. ఫ్యూచర్ అయితే వహ నహీ జా రహీ హోగి, ఆమె వెళుతూ ఉండదు. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకునేటప్పుడు వెర్బకు ముందు అనగా ఇక్కడ జాన వెర్బకు ముందు నహి ఉంచినట్టయితే అది నెగిటివ్ సెంటెన్స్గా చేంజ్ అవుతుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ టెన్స్లో క్యా వహ జా రహీ హే, ఆమె వెళుతూ ఉందా లేదా వెళుతూ ఉన్నదా, ఈ రెండు విధాలు కూడా చెప్పవచ్చు. పాస్ట్లో గమనించినట్టయితే క్యా వహ జా రహీ థీ, ఆమె వెళుతూ ఉండేనా. అలాగే ఫ్యూచర్లో అబ్జర్వ్ చేసినట్టయితే క్యా వహ జా రహీ హోగి, ఆమె వెళుతూ ఉంటుందా. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంట్రాగేటివ్ నెగిటివ్ చూసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూలో క్యా వహ నహీ జా రహీ హే, ఆమె వెళ్ళడం లేదా. ఇక్కడ ప్రజెంట్ కాలంలో కొన్ని పనులు చేయటం లేదా అని అడగడానికి మనం ఈ సెంటెన్స్ని ఉపయోగిస్తుంటాం. క్యా వహ నహీ ఆ రహీ హే, ఆమె రావడం లేదా. క్యా వహ నహీ దేఖ్ రహీ హే, ఆమె చూడడం లేదా. క్యా వహ నహీ ఖేల్ రహీ హే, ఆమె ఆడడం లేదా. ఈ విధంగా అడగవచ్చు. పాస్ట్ కంటిన్యూలో గమనించినట్లయితే క్యా వహ నహీ జా రహీ థీ, ఆమె వెళుతూ ఉండలేదా. ఇక్కడ వెర్బ్ చేంజ్ చేసి వాక్యాన్ని నిర్మించినట్లయితే క్యా వహ నహీ దేఖ్ రహీ థీ, ఆమె చూస్తూ ఉండలేదా. క్యా వహ నహీ ఖేల్ రహీ థీ, ఆమె ఆడుతూ ఉండలేదా. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. భవిష్యత్తులో ఆమె కొన్ని పనులు చేస్తూ ఉండదా అని అడగాలనుకున్నట్లయితే క్యా వహ నహీ జా రహీ హోగి, ఆమె వెళుతూ ఉండదా. వెర్బ్ చేంజ్ చేసినట్టయితే క్యా వహ నహీ బేచ్ రహీ హోగి, ఆమె అమ్ముతూ ఉండదా. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. టోటల్గా ఇక్కడ టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూలో మనకి రహీ హే అని యాడ్ అవుతూ ఉంటుంది. పాస్ట్లో అయితే రహీ థీ, ఫ్యూచర్లో అయితే రహీ హోగి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టు ఫీమేల్ వహ అనే సబ్జెక్ట్ బదులుగా ఏదైనా ఒక నేమ్ కానీ లేదంటే తూ అనే సబ్జెక్ట్ కానీ తీసుకున్నట్లయితే ప్యాటర్న్ వచ్చేసి ఇదే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సబ్జెక్ట్ వే తీసుకున్నట్లయితే వే జా రహే హే, వారు వెళుతూ ఉన్నారు. ఇది ప్రజెంట్గా చెప్పవచ్చు. పాస్ట్ కంటిన్యూ అయితే వే జా రహే తే, వారు వెళ్తూ ఉండెను. ఫ్యూచర్ అయితే వే జా రహే హోంగే, వారు వెళుతూ ఉంటారు. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టోటల్ 3 సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూలో రహే హే, పాస్ట్ అయితే రహే తే, ఫ్యూచర్ అయితే రహే హోంగే ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వే అనే సబ్జెక్టు బదులుగా ఆప్ కానీ హమ్ కానీ తీసుకున్నట్లయితే వే అనే సబ్జెక్టు ఏ విధంగా చేంజ్ అవుతుందో అదే విధంగా సెంటెన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ కంటిన్యూలో వే జా రహే హే, వారు వెళుతూ ఉన్నారు. ఇక్కడ వెర్బ్ చేంజ్ చేసినట్టయితే వే ఆ రహే హే, వారు వస్తూ ఉన్నారు. వే ఖరీద్ రహే హే, వారు కొంటూ ఉన్నారు. వే సో రహే హే, వారు నిద్రపోతూ ఉన్నారు. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. పాస్ట్లో గమనించినట్టయితే వే జా రహే తే, వారు వెళుతూ ఉండెను. వే ఖా రహే తే, వారు తింటూ ఉండెను. వే ఖేల్ రహే తే,
వారు ఆడుతూ ఉండెను. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో చూసినట్టయితే సెంటెన్స్ ఎండింగ్లో రహే హోంగే అనేది యాడ్ అవుతూ ఉంటుంది. వే జా రహే హోంగే వారు వెళ్తూ ఉంటారు. వే ఖా రహే హోంగే వారు తింటూ ఉంటారు. వే ఆ రహే హోంగే వారు వస్తూ ఉంటారు. ఈ విధంగా చెప్పవచ్చు. నెగిటివ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూలో చూద్దాం. ఇక్కడ సెంటెన్స్లో వెర్బ్కు ముందు నహి యాడ్ చేయాలి. అలా యాడ్ చేసినట్టయితే అది నెగిటివ్ సెంటెన్స్గా చేంజ్ అవుతుంది. వే నహి జా రహే హే వారు వెళుతూ ఉండడం లేదు లేదా వారు వెళ్ళడం లేదు చెప్పవచ్చు. పాస్ట్ అయితే వే నహి జా రహే తే వారు వెళ్తూ ఉండలేదు. ఫ్యూచర్ అయితే వే నహి జా రహే హోంగే వారు వెళ్తూ ఉండరు. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూలో క్యా వే జా రహే హే వారు వెళుతూ ఉన్నారా. పాస్ట్ అయితే క్యా వే జా రహే తే వారు వెళ్తూ ఉండేనా. ఫ్యూచర్ అయితే క్యా వే జా రహే హోంగే వారు వెళ్తూ ఉంటారా. ఈ విధంగా చేంజ్ అవుతుంది. అయితే ఇంట్రాగేటివ్ నెగిటివ్ చూసినట్టయితే క్యా వే నహీ జా రహే హే వారు వెళ్ళడం లేదా. పాస్ట్లో చూసినట్టయితే క్యా వే నహీ జా రహే తే వారు వెళ్తూ ఉండలేదా. ఫ్యూచర్లో చూసినట్టయితే క్యా వే నహీ జా రహే హోంగే వారు వెళ్తూ ఉండరా. టోటల్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూలో రహే హే, పాస్ట్ కంటిన్యూలో రహే తే, ఫ్యూచర్ కంటిన్యూలో రహే హోంగే ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. ఈ సెంటెన్స్ అన్నీ చూస్తున్నప్పుడు మనకి వచ్చినట్లుగానే ఉంటుంది. కానీ వాయిస్ ప్రాక్టీస్ చేసినట్టయితే మన వాయిస్లో ఎక్కడ బ్రేక్ అవుతుందో తెలుసుకుని అదే ప్రదేశంలో సెంటెన్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే బయట వాతావరణంలో ఈజీగా మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం తుమ్ అనే సబ్జెక్ట్ని మేల్ సబ్జెక్ట్గా తీసుకుందాం. తుమ్ అనగా నీవు లేదా మీరు అని మీనింగ్ వస్తుంది. ప్రజెంట్ కంటిన్యూలో అబ్జర్వ్ చేసినట్టయితే తుమ్ జా రహే హో మీరు వెళుతూ ఉన్నారు. పాస్ట్ టెన్స్లో అయితే తుమ్ జా రహే తే మీరు వెళుతూ ఉండెను. ఫ్యూచర్ అయితే తుమ్ జా రహే హోగే మీరు వెళుతూ ఉంటారు. ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ 3 సెంటెన్స్ ఎండింగ్ వర్డ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్లో రహే హో, పాస్ట్లో రహే తే, ఫ్యూచర్లో రహే హోగే ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ కంటిన్యూలో ఎగ్జాంపుల్ చూసినట్టయితే తుమ్ జా రహే హో మీరు వెళుతూ ఉన్నారు. తుమ్ ఖా రహే హో మీరు తినుచూ ఉన్నారు. తుమ్ ఖేల్ రహే హో మీరు ఆడుతూ ఉన్నారు. తుమ్ ఆ రహే హో మీరు వస్తూ ఉన్నారు. ఈ విధంగా సెంటెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. పాస్ట్లో గమనించినట్టయితే తుమ్ జా రహే తే మీరు వెళ్తూ ఉండెను. తుమ్ ఖా రహే తే మీరు తింటూ ఉండెను. దీనికి కల్ యాడ్ చేసినట్టయితే కల్ అనగా ఇక్కడ ఎస్టర్డేగా తీసుకోవాలి. కల్ తుమ్ జా రహే తే నిన్న మీరు వెళుతూ ఉండెను. కల్ తుమ్ ఖా రహే తే నిన్న మీరు తింటూ ఉండెను. కల్ తుమ్ దేఖ్ రహే తే నిన్న మీరు చూస్తూ ఉండెను. కల్ తుమ్ ఖేల్ రహే తే మీరు నిన్న ఆడుతూ ఉండెను. ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఫ్యూచర్ కంటిన్యూ అబ్జర్వ్ చేసినట్టయితే తుమ్ జా రహే హోగే మీరు వెళ్తూ ఉంటారు. ఇది భవిష్యత్తులో తర్వాత వెళ్తూ ఉంటారని దీనికి అర్థం. ఈ సెంటెన్స్లో మరికొన్ని ఉదాహరణలు చూసినట్టయితే తుమ్ ఖా రహే హోగే మీరు తింటూ ఉంటారు. తుమ్ ఖేల్ రహే హోగే మీరు ఆడుతూ ఉంటారు. తుమ్ దేఖ్ రహే హోగే మీరు చూస్తూ ఉంటారు. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. పాజిటివ్ సెంటెన్స్ కంప్లీట్ అయినవి. ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. నెగిటివ్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్లో వచ్చేసరికి తుమ్ నహీ జా రహే హో మీరు వెళ్ళడం లేదు. వెర్బ్ చేంజ్ చేసినట్టయితే తుమ్ నహీ ఖా రహే హో మీరు తినడం లేదు. తుమ్ నహీ దేఖ్ రహే హో మీరు చూడడం లేదు. తుమ్ నహీ లిఖ్ రహే హో మీరు రాయడం లేదు. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. పాస్ట్లో చూసినట్టయితే తుమ్ నహీ జా రహే తే ఇక్కడ తే యాడ్ అవుతుంది. ప్రజెంట్లో అయితే హో యాడ్ అయింది. ఇక్కడ తే యాడ్ అవుతుంది. తుమ్ నహీ జా రహే తే మీరు వెళ్తూ ఉండలేదు. మరొక ఉదాహరణ చూసినట్టయితే తుమ్ నహీ దేఖ్ రహే తే మీరు చూస్తూ ఉండలేదు. తుమ్ నహీ లిఖ్ రహే తే మీరు రాస్తూ ఉండలేదు. తుమ్ నహీ ఖేల్ రహే తే మీరు ఆడుతూ ఉండలేదు. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్లో అబ్జర్వ్ చేసినట్టయితే తుమ్ నహీ జా రహే హోగే మీరు వెళుతూ ఉండరు.
ఇక్కడ వేరొక వెర్బ్ తీసుకున్నట్లయితే తుమ్ నహీ ఖా రహే హోగే, మీరు తింటూ ఉండరు. తుమ్ నహీ పఢ్ రహే హోగే, మీరు చదువుతూ ఉండరు. తుమ్ నహీ దేఖ్ రహే హోగే, మీరు చూస్తూ ఉండరు. నహీ ఖేల్ రహే హోగే, ఆడుతూ ఉండరు. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్రాగేటివ్ చూద్దాం. ఇంట్రాగేటివ్ చూసినట్టయితే ప్రజెంట్లో క్యా తుమ్ జా రహే హో, మీరు వెళ్తూ ఉన్నారా. ఇక్కడ వెర్బ్ మార్చినట్టయితే క్యా తుమ్ ఆ రహే హో, మీరు వస్తూ ఉన్నారా. క్యా తుమ్ ఖా రహే హో, మీరు తింటూ ఉన్నారా. క్యా తుమ్ ఖేల్ రహే హో, మీరు ఆడుతూ ఉన్నారా. ఈ విధంగా క్వశ్చన్ చేయవచ్చు. అలాగే పాస్ట్లో చూసినట్టయితే క్యా తుమ్ జా రహే తే, మీరు వెళ్తూ ఉండేనా. వెర్బ్ మార్చినట్టయితే క్యా తుమ్ ఆ రహే తే, మీరు వస్తూ ఉండినా. క్యా తుమ్ దేఖ్ రహే తే, మీరు చూస్తూ ఉండినా. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. క్యా తుమ్ జా రహే హోగే, మీరు వెళ్తూ ఉంటారా. ఇది ఫ్యూచర్లో ఉపయోగిస్తుంటాం. వెర్బ్ చేంజ్ చేసినట్టయితే క్యా తుమ్ ఆ రహే హోగే, మీరు వస్తూ ఉంటారా. క్యా తుమ్ దేఖ్ రహే హోగే, మీరు చూస్తూ ఉంటారా. ఈ విధంగా చేంజ్ అవుతుంది. నెగిటివ్ ఇంట్రాగేటివ్ తీసుకున్నట్లయితే క్యా తుమ్ నహీ జా రహే హో, మీరు వెళ్ళడం లేదా. పాస్ట్ అయితే క్యా తుమ్ నహీ జా రహే తే, మీరు వెళ్తూ ఉండలేదా. అలాగే ఫ్యూచర్ చూసినట్టయితే క్యా తుమ్ నహీ జా రహే హోగే, మీరు వెళ్తూ ఉండరా. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్లో రహే హో అని యాడ్ అవుతూ ఉంటుంది. పాస్ట్లో అయితే రహేతే, ఫ్యూచర్ అయితే రహే హోగే అని యాడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వరకు మనం తుమ్ అనే సబ్జెక్ట్ని మేల్గా చూసాం. అయితే ఫీమేల్గా చూసినట్టయితే ఇక్కడ రహీ హో, పాస్ట్ అయితే రహీతి, ఫ్యూచర్ అయితే రహీ హోగి అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. మేల్ ఫీమేల్ డిఫరెన్స్ చూసినట్టయితే ప్రజెంట్లో మేల్ వచ్చేసరికి రహే హో, ఫీమేల్ అయితే రహీ హో. పాస్ట్లో అయితే మేల్ వచ్చేసరికి రహేతే, ఫీమేల్ వచ్చేసరికి రహీతి. అలాగే ఫ్యూచర్లో చూసినట్టయితే మేల్ అయితే రహే హోగే, ఫీమేల్ అయితే రహీ హోగి అనే విధంగా యాడ్ అవుతూ ఉంటుంది. మై అనే సబ్జెక్ట్ని మేల్గా తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూలో అబ్జర్వ్ చేసినట్టయితే మై జా రహా హూం, నేను వెళుతూ ఉన్నాను. వెర్బ్ చేంజింగ్ చేసినట్టయితే మై ఖా రహా హూం, నేను తినుచూ ఉన్నాను. మై పఢ్ రహా హూం, నేను చదువుతూ ఉన్నాను. మై లిఖ్ రహా హూం, నేను రాస్తూ ఉన్నాను. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. పాస్ట్లో చూసినట్టయితే మై జా రహా తా, అక్కడ హూ వస్తుంది, ఇక్కడ తా వస్తుంది. మై జా రహా తా, నేను వెళుతూ ఉండెను. ఈ విధంగా ఉంటుంది. కల్ మై అప్నే కమరే మే బైఠ్కర్ ఏక్ పత్ర లిఖ్ రహా తా, నిన్న నేను నా గదిలో కూర్చుని ఒక లేఖ రాస్తూ ఉన్నాను. ఫ్యూచర్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మై జా రహా హో హోంగా, నేను వెళుతూ ఉంటాను. మై ఖా రహా హో హోంగా, నేను తింటూ ఉంటాను. మై పఢ్ రహా హో హోంగా, నేను చదువుతూ ఉంటాను. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మై నహీ జా రహా హూం, నేను వెళ్ళడం లేదు. పాస్ట్లో అయితే మై నహీ జా రహా తా, నేను వెళుతూ లేను లేదా నేను వెళుతూ ఉండలేదు. అలాగే ఫ్యూచర్ చూసినట్టయితే మై నహీ జా రహా హో హోంగా, నేను వెళుతూ ఉండను. మై నహీ ఖా రహా హో హోంగా, నేను తింటూ ఉండను. మై నహీ ఆ రహా హో హోంగా, నేను వస్తూ ఉండను. ఈ విధంగా చెప్పవచ్చు. ఇంట్రాగేటివ్ చూసినట్టయితే క్యా మై జా రహా హూం, నేను వెళుతూ ఉన్నానా. ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా తక్కువగా యూజ్ చేస్తుంటాం. లాస్ట్లో చూసినట్టయితే క్యా మై జా రహా తా, నేను వెళుతూ ఉండేనా. ఫ్యూచర్లో చూసినట్టయితే క్యా మై జా రహా హో హోంగా, నేను వెళుతూ ఉంటానా. ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం. ప్రజెంట్లో చూసినట్టయితే క్యా మై నహీ జా రహా హూం, నేను వెళ్ళడం లేదా లేదా నేను వెళుతూ లేనా అని చెప్పవచ్చు. పాస్ట్లో చూసినట్టయితే క్యా మై నహీ జా రహా తా, నేను వెళుతూ ఉండలేదా. ఫ్యూచర్లో చూసినట్టయితే క్యా మై నహీ జా రహా హో హోంగా, నేను వెళుతూ ఉండనా. ఫ్యూచర్లో భవిష్యత్తులో నేను వెళుతూ ఉండనా అనేటప్పుడు ఉపయోగిస్తుంటాం. టోటల్గా మై అనే సబ్జెక్ట్ చూసినట్టయితే ప్రజెంట్లో రహా హూ అని యాడ్ అవుతుంది. పాస్ట్లో అయితే రహాతా, ఫ్యూచర్లో అయితే రహా హో హోంగా యాడ్ అవుతూ ఉంటుంది. మై సబ్జెక్టు మేల్గా ఉండేటప్పుడు ఏ విధంగా ఉంటుందో చూసాం. అలాగే ఫీమేల్ మై సబ్జెక్ట్గా తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మై అనే సబ్జెక్ట్ని ఫీమేల్గా తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది.
మేల్ అయితే రహాహుం, ఫీమేల్ అయితే రహీహుం. ప్రజెంట్లో ఈ విధంగా ఉంటుంది. ఫాస్ట్లో సబ్జెక్టు మేల్ అయితే రహాత, ఫీమేల్ అయితే రహీతిగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో అబ్జర్వ్ చేసినట్టయితే మై సబ్జెక్టు మేల్ అయితే రహా హో హుంగా, ఫీమేల్ అయితే రహీ హో హుంగి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆప్ అనే సబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆప్ అనే సబ్జెక్ట్ కూడా వే అనే సబ్జెక్టు ఏ విధంగా చేంజ్ అవుతుందో అదే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం వే అనే సబ్జెక్ట్ గురించి నేర్చుకుని ఉన్నాం. ఆప్ అనే సబ్జెక్ట్ విషయంలో మేల్ ఫీమేల్గా చూసినట్టయితే మేల్ అయితే ప్రజెంట్లో రహే హై, ఫీమేల్ అయితే రహీ హై ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫాస్ట్లో చూసినట్టయితే మేల్ అయితే రహేతే, ఫీమేల్ అయితే రహీతి ఈ విధంగా చేంజ్ అవుతుంది. అలాగే ఫ్యూచర్లో చూసినట్టయితే రహే హోంగే, మేల్ వచ్చేసరికి రహే హోంగే, ఫీమేల్ వచ్చేసరికి రహీ హోంగి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్లోరల్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి వే, ఆప్, హమ్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా ఒకే విధంగా ప్యాటర్న్ ఉంటుంది. అలాగే సబ్జెక్టు యహ, వహ, తు ఈ 3 సబ్జెక్ట్స్ కూడా ఒకే విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి నేర్చుకుందాం. మీరు మన ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.